హలో అండి, వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. ఈ మొక్క చూడండి, బిర్యానీ ఆకు అండి. మనం బిర్యానీలో పులావ్లో వాడుతూ ఉంటాం కదా, అది. ఈ మొక్క వచ్చేసి రిపోర్టింగ్ చేస్తున్నాను నేను. చేసే ముందు మీకు చిన్న వీడియో చేసి చూపిద్దామని. ఇది ఫస్ట్ వచ్చేసి ఇట్లా చిన్న పాట్లో ఉండండి. ఫస్ట్ మనం మొక్క చిన్నది తెచ్చుకున్నప్పుడు డైరెక్ట్ పెద్ద దాంట్లో పెట్టుకోకుండా ఇట్లా చిన్న దాంట్లో రిపోర్టింగ్ చేసినట్టయితే తొందరగా గ్రోత్ ఉంటుంది, మొక్క హెల్తీగా ఉంటుంది. ఇట్లా మనకు కొంచెం పెరిగి ఒక 2 years అయింది అంటే మనం అప్పుడు రిపోర్టింగ్ చేసుకోవచ్చు. మరి నేను దీనైతే రిపోర్టింగ్ చేస్తున్నానండి. ఈ మొక్క మన గార్డెన్లో ఉండడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. అవి ఏందనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్, కామెంట్ ప్లీజ్, ఏదో ఒకటి చెప్పండి. మరి ఈరోజైతే టాపిక్లోకి వెళ్ళేటప్పుడైతే నేనైతే ఇట్లా పెద్ద దాంట్లోకి రిపోర్టింగ్ చేసుకున్నానండి. చేసే ముందైతే నేను ఈ కంటైనర్కి ఒక హోల్ పెట్టేసి మీకు కింద చూసినట్టయితే ఒకటి ఇట్లా చిన్న కంటైనర్ పెట్టాను చూడండి. అందులో నుంచి వాటర్ మనకి కిందికి వస్తుంది కదా. కింద ఫస్ట్ అయితే ఇట్లా కొబ్బరి పీచు వేసుకున్నాను పాటులో. ఇలాంటి పీచు వేసేసి దానిపైన కిచెన్ వేస్ట్ కంపోస్ట్, రోజు వచ్చిన మన కిచెన్లో వచ్చిన పండ్లు, కూరగాయలు, రైస్ అన్నీ వేసేసానండి. వేసి ఒక 1 నెల రోజుల వరకు అది కంపోస్ట్ అయ్యే వరకు చూసాను. 1 నెల రోజుల తర్వాత నేను దానిపైన మళ్ళీ కొబ్బరి పీచు వేసి ఈ చెట్టునైతే ఇట్లా పెట్టాను. ఇట్లా పెట్టిన తర్వాత దీనికైతే ఇప్పుడు ఆకులు మనకి కొంచెం ఇట్లా ఎండిపోతున్నాయి. ఇవన్నీ మళ్ళీ చిగుళ్ళు రావాలంటే మొక్కకి నైట్రోజన్ అవసరం కదా. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇట్లా పేడతోటైతే పిడకలైతే చేసి పెట్టుకుంటానండి ఎప్పటికప్పుడు. వీటినైతే నేను ఇట్లా డైరెక్ట్గానే ఇట్లా పెట్టేస్తున్నాను. ఇంతకుముందు కూడా అట్లానే చేశాను నేను. ఇట్లా సైడ్కి పెట్టేస్తాను, అది దానికి మెల్లిగా స్లోగా మొక్క తీసుకుంటూ ఉంటుంది. ఇట్లా చేసేసి ఫస్ట్ కింద కిచెన్ వేస్ట్ వేసి పీచేసేసాను. తర్వాత కొబ్బరి పీచేసి ఈ పాట్లోకి అట్లనే తీసి అట్లనే పెట్టాను. వేర్లను ఏం డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే మనకు సమ్మర్ కదండి. వేర్లను ఏం డిస్టర్బ్ చేయకుండా ఇట్లయితే పెట్టుకున్నాను. ఇట్లా పెట్టుకున్న తర్వాత మనకి టెర్రస్ పైన కదా ఎక్కువ వెయిట్ కూడా పడనియద్దు, ఎందుకంటే మనకి మొక్కలు ఎంత ఇష్టమో ఇల్లుని కూడా అంతే మంచిగా కాపాడుకోవాలి కదా. ఇట్లయితే రోజు మన గార్డెన్లో వచ్చిన ఆకులు, ఊడ్చినది అదంతా అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇదంతా అయితే ఇప్పుడు వేస్తాను. దీనికి సరిపోయినంత వేసుకోవాలి. ఇదంతా డ్రై అయిపోతుందండి. ఇదంతా మళ్ళీ మనకి నీళ్ళు పోస్తూ ఉంటాం కదా, మంచిగా ప్లాస్టిక్ ఉంటే తీసేసుకోండి, ఇట్లా వేసుకోండి. మనకి మొక్క కుండీ వచ్చి లైట్ వెయిట్ అవుతుంది, మనం ఎక్కడికైనా జరుపుకోవచ్చు. ఎందుకంటే ఇక దీన్ని ఇప్పుడు మార్చలేము, మనం ఇంకా పెద్దగా అవుతుంటే ప్రూనింగ్ చేసుకొని ఆకులు తీసేసుకుంటుంటే సరిపోతుంటుంది. కానీ ఈ మొక్క మన గార్డెన్లో ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. చూడండి, ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ మట్టి వేసుకో. దీన్ని అంతా మంచిగా ఇట్లా సమంగా పరుచుకుంటే సరిపోతుంది. దీనిపైనుంచి వాటరింగ్ చేసినాం అనుకో ఇంకా సరిపోతుంది. ఇంకా ఇది మనకి లైఫ్ లాంగ్. తర్వాత ఈ కొంచెం బయోచార్ చేసినప్పుడు సైడ్లోకి ఇచ్చుకున్నామంటే ఇంకా ఇది రిపోర్టింగ్ చేసే అవసరం ఏమి ఉండదు. ఇది పెద్దగా పెరిగే మొక్క కదా. ఇట్లా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మొక్కలను పెంచుకోవడంతో పాటు ఇంటిని కూడా జాగ్రత్త చేసుకున్న వాళ్ళం అవుతాము. మనకి ఇప్పుడు ఏమైనా వాటర్ వస్తే కిందికి ఆరుతాయి కదా, అవి మళ్ళీ మనం నీళ్ళల్లో కలుపుకొని మనం చేస్తాం కదా 1:5, 1:10 అట్లా. అది ఫర్మెంట్ అవ్వే దాన్ని బట్టి చూసుకొని మొక్కలకు డైల్యూట్ చేసుకొని ఇచ్చుకుంటే సరిపోతుంది. ఈ ఆకులు వచ్చేసండి నేను ఎన్ని విధాలు వాడుతానంటే, ఈ పచ్చివి ఉంటే వంటలో వాడతాను. కొంచెం ముదురుగా అయినవన్నీ తీసేసి నీడలో ఆరబెట్టేసి మనము ఎండలో పూర్తిగా ఎండితే రంగు ఇట్లా వస్తుంది. అదే మనం నీడలో ఆరబెట్టుకుంటే కొంచెం వేరే బ్రౌన్ కలర్ లాగా వస్తుంది. వాటిని మనం వంటలో వాడుకోవచ్చు. ఇంట్లో ఎక్కువ దోమలు ఉన్నప్పుడు కూడా 2-3 కర్పూరం బిళ్ళలు వేసుకొని ఇది వేసినామనుకోండి,
మంచిగా సువాసనతోటి దోమలు కూడా ఎక్కువ రావు. మళ్ళీ ఇవి ఆకులు కూడా మనము కొన్ని మొక్కలు ఎండిపోతూ ఉంటాయి కదా, ఈ వాటర్ని నీళ్ళల్లో నానబెట్టేసి ఆకులని మనము మొక్కలకి ఇచ్చినట్టయితే చాలా బాగా చిగుళ్ళు వస్తాయండి. నేను ఇది కూడా గమనించాను. నాకైతే ఇది ఈ ఔషధ మొక్కని చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ తమలపాకు ఆకులు వేసాను కదా ఈ కంటైనర్లో. కొన్ని మొక్కలకైతే ఈ గ్రేప్స్ ఉంది కదా, ఈ గ్రేప్స్కి అయితే కింద ఆకులు రాలిపోయినాయి అన్నీ. ఇది బిర్యానీ ఆకులన్నీ ఇందులో కూడా వేసాను. మంచిగా చిగురు వచ్చింది, ఫాస్ట్గా కూడా పెరిగినట్టు అనిపించింది. మళ్ళీ కూడా మిర్చి మనం ఫస్ట్ హార్వెస్ట్ చేసుకున్న పూత మళ్ళీ ఫస్ట్ ఎక్కువైతే రాలేదు. దీనికి ఏమీ ఇవ్వలేదండి, రోజు రైస్ కడిగిన వాటరే ఇచ్చాను. ఈ ఆకు అంత బాగా రిజల్ట్ ఉంటుందన్నమాట. మన టెర్రస్ గార్డెన్ పైన పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఆకులు, ఈ కట్టెలు ప్రతి ఒక్కటి దీంట్లో ఔషధం ఉంటుంది కదా. మంచి సువాసనతోటి స్మెల్ తోటి అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి ఆర్గానిక్, ఏమి మందులు వేయకుండా ఖాళీ మన కిచెన్ వేస్ట్, పేడ, ఈ ఊడ్చిన చెత్త, మట్టి ఇంతే దీనికి. ఇంకా మనం ఎక్కువ ఏం పోషణ చేస్తున్నామంటే ఇప్పుడు రోజు వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద కేర్ కూడా ఏం లేదు, రోజు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి ఈజీ మొక్కలను మన గార్డెన్లో పెంచుకున్నట్టయితే మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. తప్పకుండా పెంచుకోండి. మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతే అండి, బాయ్.